వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి సత్యవాణి గారు, శ్రీ మహాలింగం గారు, ద లిటిల్ ఆర్టిస్ట్ అదితిస్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారం. డాన్స్ అనేది, అరంగేట్రం అనేది ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఫర్ మీ డాన్స్ ఇస్ ఫిజికల్, స్పిరిచువల్, ఎమోషనల్, ఫిలసాఫికల్, మ్యాథమెటికల్, ఇది ఒక సైన్స్, కెమిస్ట్రీ, యోగా. ఇట్ ఈస్ అ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అన్నమాట. సో దిస్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ డాన్స్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్. అంటే చాలామంది అనుకుంటారు డాన్స్ అనేది మేబీ ఇట్స్ సంథింగ్ లైక్ అన్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ వెరీ గ్లామర్ ఓరియంటెడ్. బట్ ఐ థింక్ ఇవన్నీ బియాండ్ దిస్ there is so much of philosophy in learning, practicing and giving it to the next generation, and I enjoy doing that because for me it is the puja and it's absolute control to my mind not to think anything negative. So ఇటువంటి ఒక వండర్ఫుల్ తత్వం ఈ యొక్క కళలో ఉండేటప్పుడు ఈ పిల్లలకి నేర్పించడం అనేది ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సత్యవాణి గారు చాలా చాలా చక్కగా చెప్పారు. అయితే వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు జనరలీ 10 years నేర్చుకుంటారని. అట్ దిస్ పాయింట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్, what I like to share with you all is there is no time framework to do and there is no time framework not to do. ఎందుకంటే నాకన్నా పెద్దవాళ్ళు కూడా నా శిష్యురాలుగా నేర్చుకుంటున్నారు, హూ ఆర్ ప్రాక్టీసింగ్ డాక్టర్స్. అంటే వాళ్ళని చూసి వాళ్ళు ఈ కళ నేర్చుకొని ఏం చేస్తారు అని మీకు అనిపిస్తుంది, కానీ దానివల్ల ఏం లాభం అని వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. బికాస్ వీఆర్ సో స్ట్రెస్డ్ అవుట్ ఇన్ డే టు డే లైఫ్లో, మన యాక్టివిటీస్లో ఇటువంటి కళ ఒకటి మనకు ఇట్ గివ్స్ యూ అ స్ట్రెంగ్త్ టు లీడ్ అ పాజిటివ్ లైఫ్ అండ్ కీప్ గోయింగ్ అహెడ్. అలాగే ఈ రోజుల పిల్లలు దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. 10 ఏళ్ళు నేర్చుకొని అంటే ఒక 5 ఆఫ్టర్ యూ స్టార్ట్ యువర్ క్లాసెస్ ఆఫ్టర్ 5 or 6 and then after 10 years or 12 years. These days these children next 2 years my computer మీద మనకు తెలియని విషయాలంతా అంటే దే ఆర్ సో ఫాస్ట్ అన్నమాట. By the time they are in 5th or 6th class, maybe 10, 11, 12, they are already in the computer world. Anta oka smart ga. By the time they are coming to 10th, their activities are very highly channelized. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఇంతసేపు ప్రదర్శన చేసింది, మీరు ఎన్నో కార్యక్రమాలు చూసి ఉంటారు. షీ జస్ట్ హార్డ్లీ 10 years old girl. అంటే నా ఇన్స్టిట్యూషన్లో 2-3 ఈ వయసులో చేశారు. షీఈస్ ప్రాబబ్లీ ద సెకండ్ or third. Generally, as Venkateshwara Garu said, because these days the commitment is may not be that great because of so many other things. They have to study, they have to play sport, they have to also the focus, the memory. There are so many things involved while giving a performance, so many distractions. Suddenly the mic and evaro nadichina manaku distractions. Naaku distractions avutundi. Mari ee ammayiki avutunda leda because they don't come out with their feelings because they are too tender in their mind. So ఇటువంటి ఒక ఏజ్లో అమ్మాయి ఇంత చక్కగా చేసింది. I take pride in feeling that I have taught such a small girl, made her perform the Arangetram. The reason for that also that she had a lot of family, relatives and friends who have come from all the way from US. This was an occasion for them to celebrate, and I as an artist always I like to cooperate. I like to see అంటే ఒక ప్లెజర్ ఇన్ ద పేరెంట్స్, ఇన్ ద ఫ్యామిలీ బై పర్ఫార్మింగ్ అన్ ఈవెంట్. దిస్ వాజ్ ద రైట్ అకేషన్. దే ఫెల్ట్. ఐ సెడ్ ఓకే, విల్ గో హెడ్ అండ్ ఐ షల్ కోఆపరేట్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ దట్ ఐ క్యాన్. అయితే ఇటువంటి ఒక ఫంక్షన్కి ఇంత పెద్దవాళ్ళు, యాంకర్ పవన్ కుమార్ గారు అన్నారు, ఏమండి ఎవరిని ముందు మాట్లాడమని చెప్పాలా, ఏమండి వాళ్ళని చీఫ్ గెస్ట్ అనాలా, ఆనరబుల్ గెస్ట్ అనాలా, ఇవన్నీ అడిగితే నేను అన్నాను, వీళ్ళ ముగ్గురు దే ఆర్ వెరీ డిఫరెంట్. They are unlike the other guests, most of the guests who are very, very protocol oriented. They are very simple people, but they are very great. వారు ఒప్పుకొని
సత్యవాణి గారిని, వెంకటేశ్వరరావు గారిని, మహాలింగం గారిని ముగ్గురిని ఫోన్లో మాట్లాడి ఏమండి ఇలా ఉందండి, మీరు వచ్చి బ్లెస్ చేయాలి పాపని, చక్కగా చేస్తుంది కానీ చిన్న అమ్మాయి అనగానే ముగ్గురు ఎంత బిజీయో. సత్యవాణి గారు అంత బాగా మాట్లాడతారు అని ఆల్రెడీ ఐ హ్యావ్ మెట్ హర్ ఓన్లీ హియర్. సో అంటే ఆ మాటకి ఏ ప్రోటోకాల్ లేదు, ఎంత అంటే వెన్ దే ఫీల్ ఇట్ ఇస్ జెన్యూన్ దే యాక్సెప్ట్. అలాగే వెంకటేశ్వరరావు గారు కార్డ్ ఇచ్చేదానికి వెళ్ళాను, వెరీ రెడీలీ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ హెస్ కమ్ ఎర్లియర్ ఫర్ 2 of my programs and I'm so grateful to him. మహాలింగం గారు వెరీ వెరీ బిజీ పర్సన్, అసలు పొద్దున్న చెన్నైలో ఉంటారు, సాయంత్రం ఢిల్లీలో ఉంటారు. అయితే నాకు కొంచెం బెంగగా ఇవాళ వచ్చేస్తారా అని, అంత బిజీ. బికాజ్ యూ నో ద పీపుల్ హు ఆర్ ఇన్ కార్పొరేట్ వరల్డ్ హ్యావ్ అ డిఫరెంట్ మైండ్ సెట్ unlike the usual people whom you see on the dais. With all due respects to them as well, but these people are very different and I'm so grateful to them. Very simple, very unassuming, and he's a great supporter అన్నమాట. అంటే ఎంతవరకు సపోర్ట్ అంటే కళని కళాకారులుగా మాత్రం ఉండాలని లేదు, కళని ప్రోత్సాహం చేయొచ్చు, కళని చాలా చూసి ఆనందం పొందుతూ. అండ్ సమ్ వే యూ హ్యావ్ టు బీ కనెక్టెడ్ విత్ ద ఆర్ట్ to make yourself, and to be a complete human being analante. There should be some artistic quality in you, either to perform, to appreciate, or to be a part of it in any way. Like you and I become one, that is called as the rasanubhuti in dance. That is, all of us are in the spiritual world now, right now. So అటువంటి ఒక ఫీలింగ్ అన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలకి చాలా చాలా ప్రోత్సాహం చేస్తారు మహాలింగం గారు, which I cannot really share that, you know, గారు, వెంకటేశ్వరరావు గారు ఫర్ స్పెండింగ్ సమ్ టైమ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. ఇంత చిన్న అమ్మాయికి మీరందరూ రేపు 15 years 20 years తర్వాత ఈ అమ్మాయి ఎంత పెద్ద గొప్ప కళాకారిగా ఉంటుందో మనకు అప్పుడు మనం గుర్తించుకుంటాం. ఐ అటెండెడ్ దిస్ గర్ల్స్ అరంగేట్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ బ్యాక్. జస్ట్ 3 more items, very short crisp items. I thank the supporting artists, I thank anchor Pavan Kumar garu, everybody, Ravindra Bharati director, everybody for extending support in having this Arangetram here. Thank you and namaskar.